పాకిస్తాన్ని వారి సొంతగడ్డపై క్లీన్ స్వీప్ చేసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులోకి దూసుకొచ్చింది బంగ్లాదేశ్ జట్టు. దీంతో సెప్టెంబర్ 19 నుండి జరగబోయే టీమిండియా బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ పై ప్రస్తుతం అందరి అంచనాలు పెరిగిపోయాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ సిరీస్లో ఓ ఆటగాడి ప్రదర్శన ఈ సిరీస్ విజయంలో కీలకంగా మారనుంది అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంజమామ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, పాకిస్తాన్ జట్టు బంగ్లా చేతిలో వైట్ వాష్ అవ్వడం నిజంగా చాలా అవమానకరం. ఇప్పుడు ఈ గెలుపుతో వచ్చిన జోష్తో బంగ్లాదేశ్ ఇండియాని ఎదుర్కోవడానికి సిద్ధపడింది. భారత్ జట్టును కూడా ఓడించి తీరుతామంటూ కవ్వింపు మాటలు మాట్లాడుతోంది. అయితే బంగ్లాదేశ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, టీమిండియా ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా జట్టులో కింగ్ కోహ్లీ ఉన్నాడు. అతడు తప్పక బంగ్లాదేశ్తో టెస్టుల్లో పరుగుల వరద పారిస్తాడని ఇంజమామ్ అంచనా వేశాడు. కేవలం శతకాలకి పరిమితం కాకుండా అతడు డబుల్ సెంచరీలతో చెలరేగుతాడని జోస్యం చెప్పాడు. కోహ్లీలో ఇంకా ఆడగల సత్తా మిగిలే ఉందని, భారత్ జట్టులోని చాలా మంది యువ ఆటగాళ్లతో పోల్చుకుంటే కోహ్లీ మంచి ఫిట్నెస్ తో ఉన్నాడని, దాదాపు 8 నెలల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడనున్న కోహ్లీ సింహంలా ప్రత్యర్థులపై దాడి చేయడం పక్కా అంటూ ఇంజమామ్ పేర్కొన్నాడు. విరాట్ ఈసారి డబుల్ సెంచరీ చేస్తాడు అంటూ ఇంజమామ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.